సార్ ప్రీవియస్ గవర్నమెంట్ చూసారు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100% వరస్ట్. ఇప్పుడు కొద్ది గొప్ప అందరినీ నలుగురిని కలవటానికి కానీ ఇది కానీ మొత్తం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా వెళ్ళి ఫ్రీగా వెళ్ళి మన మన సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సార్ మరి జగన్ అనే వ్యక్తి కూడా మంచి పనులు చేశాను అని అంటున్నాడు కదా, కూటమి ప్రభుత్వం రౌడీ పాలన అంటున్నాడు. అండి ఏమీ చేయలేదు ఆయన. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. దేనికి ఉపయోగం లేని పనులే, ఒకటి ఉపయోగం ఉండదు ఆయన వల్ల. మనకి ఎటువంటి ఇది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొద్ది గొప్ప కొంచెం జనాలు హ్యాపీగా ఉన్నారు. అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ బాగుంది. అన్ని రకాలుగా అందరినీ గౌరవించి మాట్లాడటం అది నేర్చుకున్నారు. ఇంతకుముందు అట్లాంటివి కూడా లేదు. జగనన్న గవర్నమెంట్లో మీకు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఆ జగనన్న గవర్నమెంట్ ఆ పేరే ఎత్త బాగానే, ఇంకా ఆ దరిద్రం మాకు వద్దు, అసలు వద్దు. సార్ మరి ఇప్పుడు కూటమి ద్వారా మనకు అభివృద్ధి జరిగింది. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైన మోడీ. మెయిన్ మాకు చంద్రబాబు నాయుడు గారు, మాకు లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మెయిన్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే వ్యక్తులే 100%. దాంట్లో వాళ్ళ సాయ శక్తిలో మాకు ఉపయోగమే కానీ ఉపయోగం లేనిది అయితే ఏమి ఉండదు. అన్నా క్యాంటీన్లు అనేది ఓపెన్ చేస్తున్నారు. దాని తారీఖు నుంచి ఓపెనింగ్ అన్నారు. ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నారు. రెడీ చేశారు. ఆల్రెడీ ఓపెన్ అయిపోతున్నాయి. ఆల్రెడీ అందరూ ప్రజలకు ఉపయోగం. భోజనాలకు కానీ అన్ని రకాలుగా పేదవాళ్ళకి మంచి ఉపయోగం. బాబు గారు చేసే ఏ ప్రతి పని కూడా 10 మందికి ఉపయోగపడేది కానీ ఉపయోగపడంది అయితే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రజా దర్బార్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అప్పుడు మేము చాలా అప్లై చేసాం సార్, మాకు ఏది రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నారా లోకేష్ గారిని కలిసాక మాకు కొంచెం సంతోషంగా ఉంది. మా పనులు అవుతాయి అనిపిస్తుంది సార్. మేము కరోనా తర్వాత అందరినీ కోల్పోయాం సార్. మా ఇంట్లో హస్బెండ్, అమ్మ, తమ్ముడు కోల్పోయినప్పుడు చిన్న తమ్ముడు నేనే ఉన్నాం సార్. నేనేదో కూలీ నాలి చేసుకుంటాను, నేను చదువుకోలేదు సార్. మా తమ్ముడిని ఇలా గవర్నమెంట్ కాలేజీలో చదివిపిస్తున్నాను. నాకు ఫిట్స్ వస్తాయి సార్. నాకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ స్పందన ఈ టైప్ ఆఫ్ పెట్టారు కదా, పెట్టాను సార్. ఏది అవ్వలేదు సార్ మాకు. అది ప్రజల్లోకి వచ్చారా, లీడర్లు వచ్చారా ప్రజల్లోకి మీ ప్రజా దర్బార్? ఏం లేదు సార్, అందరూ వచ్చి అడిగెళ్ళిన వాళ్ళే కానీ మాకు ఏ సాయం చేయలేదు సార్ ఎవరు. అందరూ వచ్చి అడిగెళ్ళిన వాళ్ళే కానీ. మరి లోకేష్ నమ్మకం ఉందా? లోకేష్ మంచి చేస్తాడని నమ్మకం ఉందా? తప్పకుండా నమ్మకం ఉంది సార్, చేస్తారని. తప్పకుండా నమ్మకం ఉంది సార్, చేస్తే బాగుంటుంది సార్. మాకు ఆర్జీలు ఇచ్చారమ్మా? ఇచ్చారు సార్. వెళ్ళారా లోకేష్ గారు మీట్ అయ్యారు? వెళ్ళాను సార్. ఎలా రెస్పాండ్ అయ్యారమ్మా? బాగానే రెస్పాండ్ అయ్యారు సార్. చేస్తానమ్మా అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు అంటే మీకు ఎలాగ చేస్తానో ఎలా తెలుస్తుంది? మీ నెంబర్ తీసుకున్నారా? నెంబర్ తీసుకున్నారు. మేము మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఇచ్చాము. నెంబర్ తీసుకున్నారు. తప్పనిసరిగా చూస్తానమ్మా అన్నారు సార్. నాకు ఫిట్స్ కూడా ఉంది సార్. నేను ఫిట్స్గా 3 రోజులు పడిపోయినప్పుడు మాకు తినడానికి కూడా ఇంట్లో నాకు నా తమ్ముడికి ఏమీ ఉండదు సార్. మేము ఆ పరిస్థితుల్లో ఉన్నాం సార్. దయచేసి మాకు మీరు కొంచెం లోకేష్ గారికి ఇది అందచేయండి సార్. మీకైతే నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద? తప్పకుండా ఉంది సార్, చేస్తారని తప్పకుండా నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ సార్.